తల్లి నా ప్రాణమైనా బలి తీసుకో, కానీ నా కుటుంబానికి ఏ హాని చేయకు తల్లి. బామ్మగారు అలా అనకండి. నిజంగా నేను పొరపాటు చేసుంటే ఆ శిక్ష ఏదో అమ్మవారు నాకే విధిస్తుంది. సంతోషంగా భరిస్తాను. అబ్బో బయలుదేరిందండి త్యాగశీలి. నువ్వు చేసింది చాలు తల్లి. నువ్వు నిజంగా మాకేదైనా మేలు చెయ్యాలనుకుంటే మా కంటికి కనపడకుండా దూరంగా వెళ్ళిపో. ఇంకా ఎందుకు పూజారి గారు ఈ పూజ? ఆపేయండి. జరగాల్సిన అనర్థం అంతా జరిగిపోయింది. ఎలాంటి అనర్థము జరగలేదమ్మా, మీరు శాంతించండి. ఏమంటున్నారు పూజారి గారు? నా మనవరాలు వండిన బోనం నేలపాలయ్యింది. ఇక అమ్మవారికి ఏం సమర్పించాలి? ఆ అమ్మాయి వండిన బోనం ఉంది కదమ్మా, అదే సమర్పించండి, దోషం పోతుంది. వద్దు పంతులు గారు, ఆ అమ్మాయికి ఇంటికి ఏ సంబంధం లేదు. తను సమర్పిస్తే మాత్రం దోషం ఎలా పోతుంది? చూడండమ్మా, మీ మనవరాలు వండిన బోనం నేలపాలైందంటే దాని కారణం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలని అమ్మవారు అనుకోవడం లేదు. కారణం ఏదైనా అనుకోవచ్చు. అమ్మవారు పూర్తి నిష్ఠతో నిర్మలమైన మనసుతో చేసిన పూజనే స్వీకరిస్తుందమ్మా. మీ మనవరాలి పూజలో ఎక్కడో ఏదో చిన్న తప్పు జరిగుంటుంది, అందుకే అలా జరుగుంటుంది. చూడండి, ఆ అమ్మాయికి మీకు ఏ సంబంధం లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లోనే ఉంటుంది కదా. మీ ఇంటి ఆవరణలో వండిన బోనమే కాబట్టి దాన్ని సమర్పిస్తే మీ ఇంటి నుంచి అమ్మవారికి బోనం సమర్పించినట్టే. దాంతో దోషం పోతుందమ్మా. కానీ ఆ అమ్మాయి... బామ్మగారు దయచేసి మీ ఇంటి క్షేమం కోసమైనా నన్ను బోనం అమ్మవారికి సమర్పించనివ్వండి. నేను మనస్ఫూర్తిగా మీ ఇంటి క్షేమమే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. ఒప్పుకోండి అత్తయ్య గారు. పూజారి గారు కూడా చెప్పారు కదా. అమ్మా ఒప్పుకో అమ్మా. సరే కానివ్వండి, నేను చేసేదేముంది? అమ్మ రాధా, బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించు. జాగ్రత్త. అమ్మా, నిజంగా నా వల్ల ఏదైనా దోషం జరుగుంటే ఆ శిక్ష నాకే విధించు. ఈ కుటుంబం అంతా క్షేమంగా ఉండేలా దీవించు. సీతారత్నం గారు, నైవేద్యాన్ని అమ్మవారు ఆమోదించారు. మీరు నిశ్చింతగా ఉండండి. ఈ గొడవ పెద్దదై బామ్మ వాళ్ళని గెంటేస్తుంది అనుకుంటే పూజారి సీన్ మొత్తం మార్చేశాడు. నెగటివ్ గా జరుగుతుంది అన్న చోటే పాజిటివ్ గా జరిగింది. ఈ రాధ టైం బాగుంది, ప్రతిసారి తప్పించుకుంటుంది. పోతే పోనీలేమ్మా, అమ్మవారు శాంతించారు. నువ్వేం బాధపడకు, దండం పెట్టుకో. సరే నానమ్మ. ఈ ముసలిదానికి అరవడం తప్ప ఏమీ చేత కాదు.
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఆపదాం భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం సమర్పయామి. నీ చల్లని చూపులెప్పుడు నా కుటుంబం మీద ఉండేలా చూడు తల్లి. సత్య దేవకి గారి కూతురని ప్రూవ్ అయింది. ఈ రిపోర్ట్స్ 100% నమ్మొచ్చు అండి? 100% నమ్మచ్చండి. వాళ్ళిద్దరూ మదర్ అండ్ డాటర్స్ కాదని మీరు అనుమానించినంత మాత్రాన అదే నిజమవ్వాలని లేదు కదా. హలో రాధగారు, ఏంటి మళ్ళీ మీ ఆలోచనల గ్రైండర్ ఆన్ చేశారా? నాకు ఒక విషయం తెలియక అడుగుతానండి, మీరు ఆలోచించడానికి రీజన్స్ వెతుక్కుంటారా లేదంటే రీజనబుల్గానే ఆలోచిస్తారా? ఏంటి మనోహర్, నీకు నన్ను చూస్తే కామెడీగా ఉందా? నేనేం ఆలోచిస్తున్నానో ఎందుకు ఆలోచిస్తున్నానో నీకు తెలీదా? సమస్య తెలిసి కూడా ఆలోచించకుండా ఎలా ఉంటావు చెప్పు. అసలు ఇక్కడ ఏ సమస్య లేదనే నేను చెప్తున్నానండి. ఉన్న సమస్యలో ఒకటే, ఆ బామ్మ. ఆవిడ అంతే, సేమ్ మీలాగే. మీరు ఆలోచించడానికి కారణాలు వెతుక్కుంటున్నట్టు ఆవిడ మిమ్మల్ని తిట్టడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సత్య బదులు మీరే తన మనవరాలు కావాల్సింది, సరిపోయేది. చాలని వేళకోలం. అసలు నాకొక డౌట్. ఏంటది? DNA టెస్ట్ చేశాడే మీ ఫ్రెండ్, అతను మంచివాడేనా? అంటే జెన్యున్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాడా? రాధగారు, సత్య విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకేంటి? తనే ఇంకా రిస్క్ చేసి వితౌట్ ఎనీ పర్మిషన్ DNA టెస్ట్ చేయించాడు. హాస్పిటల్లో ఆ విషయం లీక్ అయితే తన జాబ్కే ప్రాబ్లం తెలుసా? అలాంటిది అతన్ని అనుమానిస్తున్నారా? అసలు మెయిన్ ప్రాబ్లం మీరేనండి. అంటే నీ ఉద్దేశం? సత్య గాయత్రిని ఒప్పుకోవడానికి మీ మనసు అంగీకరించట్లేదు. పైగా దేవకి మేడంని మీరు చాలా ఓన్ చేసేసుకున్నారు. అందుకే తన విషయంలో అతి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలే చేస్తున్నారు. తన పట్ల నాకు అభిమానం ఉంది నిజమే, కానీ సత్య పట్ల అనుమానపడ్డానికి కూడా కారణాలున్నాయి కదా. అందుకే కదా DNA టెస్ట్ చేయించింది, అందులో పాజిటివ్ అనే వచ్చింది. మరి సత్య గాయత్రి అని నమ్మడానికి ఏంటి మీ ఆలోచన? అసలు నువ్వు సత్య గదిలోంచి తీసుకొచ్చిన హెయిర్ శాంపిల్స్ కరెక్టేనా? ఐ మీన్ అవి సత్యవేనా? కాదు, మీది. నేను నిన్ను అమ్మలా చూసుకుంటున్నాను అని నమ్మకం ఉంటే మాటివ్వు రాధా. మీరు దేవకి మేడం కన్న కూతురు కదా, అందుకే మ్యాచ్ అయింది.
సాటిస్ఫైడా? మనోహర్, ఇది జోక్స్ వేసే మ్యాటర్ కాదు. ఎగ్జాక్ట్లీ నేను అదే విషయం చెప్పాలనుకున్నానండి. ఇది నార్మల్ విషయం కాదు. మీరు ఇలా సత్యను అనుమానిస్తున్నారని ఎవరికి తెలిసినా సరే చాలా పెద్ద గొడవ అవుతుంది. బామ్మ సంగతి తెలుసుగా, అసలే ఆవిడ మనవరాలి మీద ఈగ కూడా వాళ్ళెవరు. మనం ఇలా ఎంక్వైరీ చేసామని తెలిస్తే ఇంట్లో నుంచే కాదు ఉద్యోగంలో నుండి కూడా తీసేస్తారు. మీకు అర్థమవుతుందా? నాకు అర్థమవుతోంది, నీకే అర్థం కావడం లేదు. సత్య గాయత్రి అని తెలిసిన రోజు నువ్వు నాతో ఏమన్నా? అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ లో అయిపోయినట్టు అనిపించింది. ఎక్కడూ డైలమా ఫెయిల్ కలుగుతోంది అన్నావలేదా? అవునండి, అప్పుడు నేను డైలమాలో ఉన్నాను, మీరు క్లారిటీగా ఉన్నారు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత సత్య గాయత్రి అని నేను క్లారిటీకి వచ్చాను. మీరు మాత్రం ఇంకా అదే డైలమాలో ఉన్నారు. నాకు క్లారిటీ ఎందుకు లేదండి. తన బిహేవియర్ అండ్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. చూడండి, మీతో నేను ఆర్గ్యూ చేయలేనండి, నా వల్ల కాదు. మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ విషయం ఇంతటితోనే వదిలేయండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. లేదు, నేను ఈ విషయాన్ని లైట్గా తీసుకోలేను. నా అనుమానమే నిజమైతే ఈ కుటుంబం, గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ ప్రమాదంలో ఉన్నట్టే. అందుకే నేను సత్య గురించిన నిజం తెలుసుకునే ప్రయత్నం మాత్రం మానను. ఇదిగో అన్నం తినో. రే ప్లాస్టర్ ది. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి. ఆగో, తినో. మీకు దండం పెడతానండి, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. నన్ను నా భర్త దగ్గరికి వెళ్ళనివ్వండి, మీకు దండం పెడతాను. నిన్నెప్పట్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఇదిగో, తిండి తినకుండా మొండికేస్తే సచ్చూరుకుంటావు. తినో. నాకు ఇదేం వద్దండి, నన్ను నా భర్త దగ్గరికి ఒక్కసారి వెళ్ళనివ్వండి, నన్ను వదిలేయండి. ఎప్పుడు ఇదే గోళ ఏడుపు భరించలేకపోతున్నావు. నన్ను వెళ్ళనివ్వండి. మేడంతో మాట్లాడి దీని సంగతి ఏంటో తేల్చేయాలి. మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళనివ్వండి, మీకు దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్. చెప్పు మేడం, మీరేమో ఈవిని బంధించమని చెప్పారు. ఈవిడేమో తిండి తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, పైగా మొగుడి చూపించాలని ఒకటే ఏడుపు గోల. అతని దగ్గర తీసుకెళ్తే తప్ప తినని మొండికేస్తుంది మేడం. ఓ, అలా బెదిరిస్తుందా? విషయం అంత దూరం వస్తే దాన్ని సైలెంట్గా ఫినిష్ చేసేయండి, అంతేకాని అది మాత్రం బయట అడుగు పెట్టకూడదు. అలాగే మేడం. అది బయటకొచ్చి నోరు విప్పిందంటే నేను రిస్క్లో పడతాను. అందుకే దాన్ని జాగ్రత్తగా కాపలా ఖాయమంది. నేను చూసుకుంటాం మేడం, మీరేం కంగారు పడకండి. ప్లీజ్ వెళ్ళనివ్వండి. చెప్పిన మాట వినకపోతే నీ ప్రాణాలు పోతాయి. నోరు మూసుకుని పెట్టింది తిని పడుకో. వీళ్ళని ప్రాధేయపడి లాభం లేదు. అడ్డం అనుకుని నన్ను చంపినా చంపేస్తారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలి. సరే సార్, సరే, మీరు చెప్పినట్టే వింటాను. నన్ను చంపకండి, మీరు చెప్పినట్టే వింటాను, ప్లీజ్ అండి. అది అలారా దారికి. ఇదిగో తినో. రాధగారు, త్వరగా అండి, ఆఫీస్లో స్టాఫ్ మీటింగ్ రెడీ చేయాలి. దానికంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? అడ్డమైన విషయాలన్నీ బ్రెయిన్లో వేసుకొని గ్రైండ్ చేసేది మీరు, నేను కాదు. నాకు అన్నీ గుర్తుంటాయి. అవునా? అయితే ఏంటి మరి చెప్పు. ఇవాళ ఆఫ్టర్నూన్ రెస్టారెంట్లో లంచ్ ప్లాన్ చేసాం, అదే కదా? ఎప్పుడు తిండిగోలేనా? కొంపదీస్ ఇంపార్టెంట్ ఫైల్ ఏమన్నా మర్చిపోయారా మీరు? అదేం కాదు,
టెండర్ రిలేటెడ్ వర్క్. బ్యాంక్ వెళ్ళి డీడీ తీయాలి, మేడం దగ్గర సైన్ తీసుకోవాలి. ఇప్పుడు గుర్తొచ్చిందా? అది నాకు ఎప్పుడో గుర్తొచ్చిందండి. మీకు గుర్తుందో లేదా అని టెస్ట్ చేశాను. ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు, పద. వాసు, ఆడిటర్ ఏదో కావాలన్నాడు. అయిపోయామ్మా. ఓ, మీరు కూడా రెడీ అయిపోయారా? బయలుదేరదామా? బయలుదేరదామండి. మేడం, మేము టెండర్ వేయటానికి డీడీ సబ్మిట్ చేయాలి. అందుకే ముందు మేము బ్యాంక్కి వెళ్ళొస్తాం. అలాగే రాధా. మేడం, డీడీ తీయటానికి చెక్ మీద మీ సైన్ కావాలి. నేను సైన్ చేసిస్తాను, మిగతావంతా మీరు ఫిల్ చేసుకోండి. తీసుకోండి. బ్యాంక్ పని అవ్వగానే నాకు అప్డేట్ చేయండి. అలాగే మేడం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి చెక్కుల మీద సంతకాలు చేసివ్వడం అంత మంచి అలవాటు కాదు దేవకి. కాస్త అప్రమత్తంగా ఉండాలి. అత్తయ్య గారు, నాకు వాళ్ళిద్దరిపైన పూర్తి నమ్మకం ఉంది. నమ్మితేనే కదా మోసం చేయగలరు, నమ్మకపోతే ఏదీ లేదు. మేడం, ఇక మీదట ఫైనాన్షియల్ వర్క్స్ అన్ని శేషు గారిని చూడమని చెప్పండి ప్లీజ్. ఒక్కడే ఎన్ని పనులను చూసుకుంటాడు? ఆఫీస్ అన్నాక పై స్థాయి వాళ్ళు ఒక మాట అంటారు, ఆ మాత్రం ఓర్చుకోకపోతే ఎలా? మాటలన్నా భరించచ్చు, అవమానాలు భరించలేం కదా బామ్మగారు. ఊరుకో మనోహర్, పెద్దవాళ్ళన్నాక ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. ప్రతిదానికి అలా ఫీల్ అవుతే ఎలా? మీరేం కంగారు పడకండి బామ్మగారు, మా పనుల్లో ఎలాంటి మోసం జరగదు. అమ్మా, వాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నారు. అనవసరంగా నువ్వు అలా మాట్లాడి వాళ్ళని బాధ పెట్టుకో. నానమ్మ మాటలు కాస్త కటువుగా ఉంటాయి, కానీ అందులో అందరికీ జరిగే మంచే ఉంటుంది. అర్థం చేసుకోవాలంతే. నా బంగారు తల్లి నన్నెంత బాగా అర్థం చేసుకుందో చూసి నేర్చుకోండి. నానమ్మ, అమ్మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ అనవసరంగా ఖర్చు అయిపోతుందోనని నీ భయం, అంతే కదా? ఇక మీదట నీకు ఆ భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఇక మీదట ఫైనాన్షియల్ వర్క్స్ అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఎంత మంచి మాట చెప్పావు. ఎప్పటికైనా ఇదంతా నువ్వు చూసుకోవాల్సిందే కదా, ఇప్పటినుంచే చూసుకో. తను బాధ్యతలు తీసుకుంటానంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? నీ ఇష్టం గాయత్రి. మేడం, బాధ్యతలు అప్పగించే ముందు ఒకసారి ఆలోచించండి. అంటే గాయత్రి గారికి ఇలాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఐ మీన్, ఏ వర్క్ అయినా నేర్చుకుంటే చేయొచ్చు, కానీ మనీ మ్యాటర్లో చాలా ఆలోచించి ప్లాన్డ్గా డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎంతో అనుభవం ఉండాలి కదా. అది కూడా నిజమే అనుకో. ఏమిటి నిజం? ఆవిడ గారు ఉచిత సలహా ఇవ్వడం, నువ్వేమో గంగిరెద్దులాగా తలోపడం. ఇదిగో అమ్మాయి, అసలు మా కుటుంబ విషయాల్లో నీ జోక్యం ఏంటి? నా మనవరాలు ఆఫీసు బాధ్యత తీసుకుంటే మధ్యలో నీకేంటి నొప్పి? ఏ మా దేవకి దగ్గర సాగినట్టు దీని దగ్గర నీ ఆటలు సాగవనా? అది కాదు బామ్మ, నా ఉద్దేశం. రాధా, నువ్వెలాంటి సజెషన్స్ ఇవ్వకు అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ట్రై చేయకు. ఎంత చెప్పినా బామ్మగారి అభిప్రాయం బామ్మగారికి ఉంటుంది.
నువ్వు కోపంగా చెప్పినా కరెక్ట్గా చెప్పేవబ్బాయి. నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాను. అదే నా పంద. అత్తయ్య గారు, మీరు ఆవేశపడకండి. ఏదో మన మంచి కోరి సలహా ఇచ్చిందంతే. గాయత్రికి అడ్డు చెప్పాలని కాదు. పాపం రాధ మంచి చెయ్యాలి అనుకుని చివరికి చీవాట్లు తింటుంది. మనోహర్, ఏమైంది? ఎవడు దొంగ వచ్చి నా మెళ్ళ తాళి తెచ్చుకుపోయాడు. తాళి లేకుండా పోసి మెడతో ఉండడం మంచిది కాదు కదా. ప్రస్తుతానికి పూజ గదిలో ఉన్న తాళి కట్టేస్తే సరిపోతుంది. తాళి కట్టు.